చూడండి ఈ ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వచ్చేసి కింది వైపుకు ఉండాలి. అంటే మనకి ఈ పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే మీరు థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు ఈ స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే మీరు థ్రెడ్ పక్కనే అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ని స్టిచ్ చేసాము అంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్ బ్లౌజెస్ అనుకోండి ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.